హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎగ్ ఫ్రైడ్ రైస్ తిని చాలా రోజులు అయిపోయిందండి. సో ఈరోజు డిన్నర్కి చేసుకుందామని ఇలా ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసేసాను. దానికోసం అని చెప్పేసి ముందుగా ఇలా టొమాటోసు, మిర్చీస్, ఆనియన్స్ అన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ముందుగా ఇలా కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసేసాను. దాంతోపాటే మిర్చి కూడా వేసేసానండి. ఈ ఆనియన్స్, మిర్చి ఫాస్ట్గా మగ్గాలంటే ఇవి వేసిన తర్వాత ఉప్పు, పసుపు వేస్తే త్వరగా మగ్గిపోతాయండి. సో ఈ రెండు మగ్గిన తర్వాత కొంచెం లైట్గా మగ్గిన తర్వాత టొమాటోస్ కూడా వేసేసుకున్నాను. ఈ మూడు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత అయితే పెట్టేసుకున్నానండి కాసేపు బాగా బాయిల్ అవ్వడానికి. చూడండి ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత మనమైతే ఎగ్స్ అయితే బ్రేక్ చేసి వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ 4 ఎగ్స్ని యూజ్ చేస్తున్నాను. ఎగ్స్ వేసిన తర్వాత వెంటనే కలబెట్టామనుకోండి ఎగ్స్ అనేది రైస్లో కలిసిపోతుందండి. సో కాసేపు ఒక 2 మినిట్స్ అలా వదిలేసిన తర్వాత మిక్స్ చేస్తే ఇలా పీసెస్గా బాగుంటాయి తినేటప్పుడు. తర్వాత అయితే అన్నాన్ని వేసేసుకున్నాను, రైస్ని. ఇంక ఈ రైస్ వేసుకున్న తర్వాత కొంచెం ధనియాల పొడి, గరం మసాలా, అలాగే చికెన్ మసాలా ఈ మూడింటిని అయితే నేను యూజ్ చేశానండి. అంతే, ఇంకా మొత్తం కలుపుకొని లాస్ట్లో గార్నిషింగ్కి కొత్తిమీర అయితే యూజ్ చేశాను. చూడండి, చూస్తుంటేనే ఎంతో టెంప్టింగ్గా ఉంది కదా, చాలా బాగుండిందండి. టేస్ట్ అయితే సూపర్గా ఉండింది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. వేడి వేడిగా ఫ్రైడ్ రైస్ తింటే ఎంతో బాగుంటుంది కదా. ఇక్కడైతే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యూజ్ చేయలేదండి. విత్ మినిమం ఇంగ్రీడియంట్స్తో మన ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇంకంతే, ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తినేయడమే.